హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు సిరి సింపుల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఇది నిన్నటి వీడియో అండి. శ్రీరామనవమి స్పెషల్ వీడియో. ఎలాంటి ఆర్భాటం, ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా ఎలా పూజ చేసుకోవాలో చూపిస్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మరెన్నో మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన వీడియోలోకి వస్తే వారం అయింది కదా ఉగాది అయిపోయి. ఆ రోజు కట్టిన మామిడాకులన్నీ ఎండిపోయాయి అని చెప్పేసి అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా మామిడాకులు కడదామని చెప్పేసి తీసుకొచ్చి వాటర్ లో వేసాను. మామిడాకులు మనకి అవైలబుల్ లో లేకపోతే ఏమీ లేదు కానీ ఉంటే మాత్రం కట్టుకుంటే చాలా మంచిది. ఇంటికి, గుమ్మానికి, ఇంకా దేవుడి మందిరానికి మనకి అందుబాటులో ఉంటే ప్రతి పండక్కి కట్టుకోవచ్చు. అందుకే మేము ఉండే ఇంటి దగ్గర పక్కనే చెట్టు ఉంటే పొద్దున్నే మామిడాకులు అయితే కోసుకొచ్చి నీళ్ళల్లో వేసాను. ఇంకా ఆ తర్వాత అయితే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని గంధము ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ప్రతి పండక్కి ఇలా స్టవ్ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది. ఏ పండుగ అయినా సరే ఫస్ట్ నేను చేసే పని అయితే ఇదే. ఇదివరకు అయితే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసేదాన్ని. ఇప్పుడైతే ఎక్కువగా గంధం వాడమంటున్నారు కదా పూజల్లోకి, అందుకని చెప్పేసి గంధం బొట్లతోనే పెట్టేస్తున్నా. ఇంకా శ్రీరామనవమి అంటే స్పెషల్ గా ఏం చేసుకుంటాం? పానకం, వడపప్పు. ఇంకా పానకం చేద్దామని చెప్పేసి పసుపు కలుపుతున్న పానకం గిన్నె కూడా పూదిద్దామని చక్కగా పసుపు కలిపేసి పానకం గిన్నె అయితే పూదించి కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత నేను కాళ్ళకి పసుపు రాసుకొని మా బుజ్జి తల్లి కాళ్ళకి కూడా పసుపు రాసేసాను. నాకు గుర్తు లేకపోయినా సరే ఈ విషయంలో మాత్రం మా చిట్టి తల్లి అడిగి మరీ అమ్మ నాకు పసుపు రాయవా అని రాయించుకుంటది. ఇంత పనిలో ఉన్నా సరే చిరాకు లేకుండా ముందు తనకి పసుపు రాస్తాను. తనకి పసుపు రాసిన తర్వాత ఏ పనైనా చేసుకుంటా. ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్ములు కదా. ఫెస్టివల్ డేస్ ఎప్పుడైతే అస్సలు కోపడను తన మీద. నార్మల్ డేస్ లో ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, విసిగిస్తారని చెప్పేసి కొడుతూనే ఉంటాం. కానీ ఈ పండగ రోజుల్లో మాత్రం అస్సలు కొట్టను. ఎంత విసిగించినా కూడా ఇంకా ఏదోలా సైలెంట్ అయిపోతా. అదేందో మరి నార్మల్ డేస్ లో కూడా కొట్టకుండా ఉండడానికి ట్రై చేస్తా, కానీ తప్పదు, అంత విసిగిచ్చిద్ది. కొట్టించుకొని ఏడ్చిన తర్వాత వచ్చి సారీ చెప్పిద్ది, ఇంకోసారి అల్లరి చేయను అని. ఇంకప్పుడేమో బాధేసిద్ది, అబ్బా ఎందుకు కొట్టానా అని. ఫెస్టివల్ డేస్ లో మనకి ఎలాంటి హడావిడి లేకుండా పనంతా అవ్వాలి అంటే పండగ ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంట్లైనా బట్టలైనా ముందు రోజే మొత్తం వాష్ చేసి పెట్టుకుంటే పండగ రోజుకి మనకి ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గా పూజ చేసేసుకోవచ్చు. ఇది వరకు నాకు తెలియక అంతా హడావిడిగా చేసేసుకునేదాన్ని. పండగ రోజే అన్ని క్లీనింగ్స్ మొత్తం పెట్టుకునేదాన్ని. ఇంకా నాకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ముందు రోజే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకొని అన్ని సర్దేసుకుంటాను. పండగ రోజుకి ఇంకా ఎలాంటి హడావిడి లేకుండా ఆ రోజు ప్రశాంతంగా పూజ చేసేసుకుంటా. ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేయండి. పండగ రోజు ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా దేవుడి మీద భక్తితో పూజ చేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడైతే పానకం గిన్నె పూజించిన తర్వాత దారానికి కూడా పసుపు రాసి తమలపాకు కట్టేశాను గిన్నె. ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసి కంకణం కడితే మనం ఏ గిన్నెలో చేసినా సరే అది దేవుడి కిందకి నైవేద్యంకే వచ్చింది. ఎందుకంటే అందరి దగ్గర మట్టి పాత్రలే ఉండాలని లేదు, అలా అని ఇత్తడి పాత్రలు కూడా ఉండవు కదా. అందువల్ల ఇలా పసుపు రాసి కంకణం కట్టేసాం అనుకోండి, మనం భక్తితో ఏ గిన్నెలో చేసినా ఆ దేవుడు నైవేద్యంగా స్వీకరిస్తాడంట. ఇంకా పానకం కోసం అయితే బెల్లం కూడా తురిమేశాను చక్కగా. ఆ తర్వాత మిరియాలు, 2 యాలకులు చక్కగా దంచాను. మా ఇంట్లో అయితే రోల్ లేదు కాబట్టి నేను ఇలా గ్లాస్ లోనే వేసి, చిన్న చిన్నవి అయితే ఇట్లా గ్లాస్ లోనే నూరేస్తా. ఇలా చిన్న చిన్న వాటిని గ్లాస్ లో వేసి దంచే అలవాటు ఎవరికైనా ఉందా? ఫాస్ట్ గా తొందరగా అయిపోయింది. చిన్న చిన్నవి అయితే ఇట్లా గ్లాస్ లో వేసి దంచుకుంటే. ఇంకా పానకంలోకి నీళ్లు కూడా వాడనివి కావాలి కదా, అందుకని పొద్దున్నే వాటర్ కూడా తీసుకురమ్మని చెప్పాను మా వారికి. ఇంకా పూజలో అన్నిటికి కూడా నేను ఆ నీళ్లే వాడతాను. దేవుడి పటాలు క్లీనింగ్ అయినా, పసుపు కుంకుమల్లో వాటర్ కలుపుకోవడానికైనా అన్నిటికీ ఆ నీళ్లే వాడతా. ఇంకా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడానికని మామిడాకులు తెప్పించాను కదా పొద్దున్నే, ఇంకా మామిడాకులు కట్టిద్దామని చెప్పేసి ఇలా దారానికి కూడా పసుపు రాస్తున్నా. ఇలా గుమ్మానికి సరిపోయే దారం తీసి పసుపు రాసి ఇంకా మా ఆయనకి ఇచ్చేసాను. గుమ్మానికి మామిడాకులు కట్టే పని అయితే మా ఆయనకే చెప్తా. తను ఇంకా పని చేస్తుంటే నేను రిమైనింగ్ పనులన్నీ చేసుకోవచ్చు కదా హడావిడి లేకుండా అని. ఫెస్టివల్ డేస్ అంటే ఇంకా ఖాళీగా ఇంట్లోనే ఉంటారు కదా, ఏం చేస్తారు? ఇలాంటి చిన్న చిన్న పనులైనా చెప్పాలి. అప్పుడే మనకు కూడా ఇంట్లో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా పూజ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా మా ఆయన గుమ్మానికి తోరణాలు కడదామని మామిడాకులు కడుతుంటే మా గగన కూడా వెళ్ళి హెల్ప్ చేస్తుంది, నేను కడతా అని. ఆకులన్నీ విడివిడిగా తీసేసి ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళు బడి గుమ్మానికి తోరణాలు అయితే కట్టేశారు. ఈ లోపే ఇంకా నేను కూడా పూజ చేసుకుందామని చెప్పేసి తలంతా ఆరబెట్టుకొని చక్కగా ప్లక్కర్ పెట్టేసుకున్నా. తడి నెత్తి మీద టవల్ చుట్టుకొని పూజ చేయకూడదంట కదా, ఈ విషయం మీకు తెలుసా? నాకు ఈ మధ్యనే తెలిసింది. తెలియకపోతే ఏం లేదు కానీ తెలిసిన తర్వాత కూడా అలా చేయలేం కదా. ఎవరైనా చెప్పినప్పుడు ఏదైనా విని అది కరెక్టే అనిపిస్తే మాత్రం నేను కంపల్సరిగా పాటిస్తా. అదంతా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తే మాత్రం వాళ్ళు చెప్పినా సరే వింటాను, ఇంకా సైలెంట్గా ఉంటా. కొన్ని మనకి తెలియకపోవచ్చు, అన్నీ మనకి తెలియాలనేం లేదు కదా. అవతల వాళ్ళు చెప్పినప్పుడు వింటే తప్పేం లేదు. అలా అని అన్ని విషయాలు కాదు, ఎంతో కొంత మనకి తెలిసి ఉంటది, దాని మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉండే ఉంటది. అది కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా చేసేసుకోవచ్చు, లేదు అనిపిస్తే దాని గురించి ఆలోచించి వదిలేయాలి. అంతే కదా, మీరేమంటారు? ఈ విషయం అట్లా పెడితే
పులిహోర చేద్దామని చెప్పేసి బియ్యం కడిగి కొంచెం పసుపు వేసి ఆయిల్ వేసి ఉప్పేసి రైస్ కుక్కర్ లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ పానకం చేద్దామని చెప్పేసి ఇందాకలా అది అట్లా పెట్టేశాను కదా వాటర్ తీసి, ఇంక ఇప్పుడు కలుపుతున్న పానకం కూడా. గిన్నెలో ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లం మొత్తం వేసేసి ఆ తర్వాత మిరియాలు యాలకులు దంచి పెట్టుకున్నాం కదా, ఆ మిరియాల పౌడర్ కూడా వేసేసాను. ఇవే కదా పానకం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంక ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ పోసేసి చక్కగా కలిపేశాను. మంచిగా చేత్తో కలుపుకోవాలి. మనం చేత్తో కలిపితే బెల్లం కరిగిందా లేదా, అన్నీ కలిసాయా లేదా అని బాగా అర్థమైద్ది మనకి. అందుకని చక్కగా చేత్తో కలిపేసా పానకం. ఇలా చేత్తోనే కలపాలి అన్న విషయం నేను ఎక్కడ తెలుసుకున్నానంటే, మా ఊర్లో రామాలయంలో కూడా పానకం ఇలానే కలిపేవారు గుళ్ళో. అక్కడ చూసి తెలుసుకున్నా ఇట్లా పానకం చేత్తో కలపాలి అని. దేవుడికి చేసే నైవేద్యాలు పులిహోర కూడా చేత్తోనే కలపాలంట. దేవుడికి అంటే మనం ఎలాగో నీట్గా స్నానం చేస్తాం కాబట్టి చేత్తోనే కలుపుకోవచ్చు, ఏం కాదు. వడపప్పు కూడా స్నానం చేయగానే ఫస్ట్ నానబెట్టేశాను. పూజ అయ్యేటప్పటికి ఎలాగో 2 hours పట్టిద్ది కదా, బాగా నానతాయి అని చెప్పేసి స్నానం చేయగానే ఫస్ట్ ఆ పనే చేసా. పానకం వడపప్పు ఈ రెండు రెడీ అవ్వగానే ఇంకా పూజ చేద్దామని చెప్పేసి దేవుడి దగ్గర వెలిగించే కుందులు ఇంకా ప్లేట్లు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి పూజించేశాను. ఇవన్నీ పూజించడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలు కూడా దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకున్నాను ప్రశాంతంగా. చాలా సింపుల్ గా టీవీలో రాముల వారి కళ్యాణం వస్తుంటే చూసుకుంటూ పూజ చేసుకున్నా ఇవాళ. శ్రీరామనవమి అంటే కళ్యాణం ఖచ్చితంగా చూడాల్సిందే కదా. భద్రాచలంలోని కళ్యాణం లైవ్ లో పెడతారు కదా టీవీలో. ఆ లైవ్ ఒక అరగంట అయినా సరే కంపల్సరీగా చూస్తాను నేను. చాలా ఇష్టం నాకు. ఆ కళ్యాణం చూడకపోతే శ్రీరామనవమి ఏదో ఇన్కంప్లీట్ గా అయిపోయింది అనిపించిద్ది. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత పులిహోర కలుపుదామని చెప్పేసి చింతపండు ఉడకబెడుతున్నా. అదేంటి పులిహోర ప్రసాదం కోసం కాదా అంటే, ఇవాళ అయితే పులిహోర ప్రసాదం కోసం కాదు, పానకం వడపప్పు మాత్రమే ప్రసాదం కోసం పెట్టుకున్నాను. పులిహోర మా చిటితల్లి అడిగిందని చెప్పేసి చేస్తున్నా. తనకి టెంపుల్లో పెట్టే పులిహోర అంటే చాలా ఇష్టం. తనకేముందులేండి, ఆబ్వియస్లీ మనకు కూడా టెంపుల్లో పెట్టే పులిహోర అంటే చాలా ఇష్టం కదా, ఎంతో ఇష్టంగా తింటాం. అందుకని ఇంట్లో పూజ చేస్తున్నామంటే తను ఖచ్చితంగా పులిహోర అడిగిద్ది. అందుకే టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నా. అన్నం ఉడకగానే బొచ్చులకు వేసేసి పులిహోరలో వేయడానికి పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకొని, ఇంకా మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు అయితే బెజ్జాల గిన్నెలో వేసేసి ఇలా చింతపండు గుజ్జంతా వడకట్టేశాను అన్నంలోకి. ఇలా అప్పుడప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు వడకట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టెంపుల్ స్టైల్లో పులిహోర. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, ఇది టెంపుల్లోనే చేసి తీసుకొచ్చారా అనేంతలా ఉంటుంది. ఇంకా చింతపండు గుజ్జంతా అన్నం మొత్తంలోకి కలిసిపోయేలా మంచిగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా బాగా మొత్తం పొడిగా మొత్తం కలిపేసుకోవాలి అన్నం మొత్తం కలిసేలా. అలా కలవకుండా ఉంది అంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ పుల్లంగా చింతపండు గుజ్జంతా తగులుతూ ఉంటది. అలా తగలకుండా ఉండాలి అంటే చక్కగా మొత్తం కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా వేడి మీదే మొత్తం కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ పులిహోరలోకి తాలింపు వేద్దామని పాన్ పెట్టేసి ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేసేసి శనగిత్తనాలు కొంచెం వేసి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి, ఆ తాలింపు దినుసులన్నీ ఎర్రగా వచ్చేలా. నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇంకా తాలింపు వేగింది అనుకునే టైంలో కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇంక ఇలా మనం వేయించుకున్న మిశ్రమం మొత్తం తీసుకెళ్లి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చింతపండు అన్నంలోకి తీసుకెళ్లి వేసేసుకొని మొత్తం చక్కగా అన్నం అంతా పట్టేలా కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు దినుసులు అక్కడక్కడ పంటి కింద కరకరలాడుతూ చాలా బాగుంటాయి. లాస్ట్ టైం నేను తాలింపులో చింతపండు గుజ్జేసి చేశాను, అట్లా కాకుండా ఇలా వేసుకుంటే ఇంకా బాగుంది. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ స్టైల్లో పులిహోర చాలా బాగుంది. ఇంకా మా చిట్టి తల్లి ఆగట్లేదు కదా, వచ్చి అడిగింది పెట్టమని, ఇంకా తనకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంతేనండి, సింపుల్గా శ్రీరామనవమి స్పెషల్ వీడియో. బాయ్.